అధికారం ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చి అన్ని అనుభవించారు. ఇప్పుడు పవర్ పోయాక ఫేస్ టర్నింగ్ ఇచ్చి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒకప్పుడు గులాబీ బాస్ను ఆకాశానికి ఎత్తిన లీడర్లే ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓవైపు కేసీఆర్ను అభినందిస్తూనే మరోవైపు సుతిమెత్తగా సున్నితంగా విమర్శిస్తూ జంపింగ్కు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఒక్కో బీఆర్ఎస్ నేత పార్టీని వీడుతుండటం అటు క్యాడర్ను ఇటు లీడర్లను నిరాశపరుస్తోంది. పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఎంపీలుగా మంత్రులుగా పదవులు అనుభవించి కేసీఆర్ కేటీఆర్ను ప్రశంసలతో ముంచెత్తిన నేతలంతా ఇప్పుడు పలాయనం బాట పట్టారు. ఒక్కొక్కరుగా కండువాలు మారుస్తున్నారు. ఏమైనా అడిగితే అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళుతున్నామని చెబుతున్నారు. పనిలో పనిగా గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు అతని ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్నారు. పార్టీలో నెంబర్ 2గా కొనసాగిన కె కేశవరావు కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చారు. 2 సార్లు రాజ్యసభకు నామినేట్ అవడమే కాదు, కూతురును బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ గా నిలబెట్టి జీహెచ్ఎంసీ మేయర్ ను చేసుకున్నారు కేకే. పార్టీ అన్ని విధాలుగా ఆయన్ను గౌరవించినా చివరకు గులాబీ బాస్ కు చెప్పి మరీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు కేకే. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేకే ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కూతురు గద్వాల విజయలక్ష్మితో కలిసి శనివారం నాడు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు కేకే. ఇక కేసీఆర్ అవినీతిపరుడు అంటే తాను ఒప్పుకోనంటున్నారు కేకే. జేబులో ఉన్న చివరి పైసా కూడా పక్కోడికిచ్చే రకమని చెప్పారు. కేసీఆర్ చేసినంత అభివృద్ధి దేశంలో ఎవరూ చేయలేదన్నారు కేకే. పని చేసేవాడు అన్నీ సహించినా ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఊరుకోడని చెప్పుకొచ్చారు కేకే. ఆయన చేసినంత డెవలప్మెంట్ వేరే చీఫ్ మినిస్టర్ చేయలేదు, కానీ అప్పటికి ఓడిపోయాడు. కారణము పార్టీ నుంచి దూరం అయిపోయాడు, కాడర్ నుంచి దూరం అయిపోయాడు. మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది. పట్టుబట్టి తన కూతురు కావ్యకు టికెట్ ఇప్పించుకున్న కడియం శ్రీహరి తీరా టికెట్ అనౌన్స్ చేశాక ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. పార్టీ మీద అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని కారణం చెబుతూ కాంగ్రెస్ గూటికి చేరారు. వాస్తవానికి కడియం కావ్యకు టికెట్ ఇస్తున్నారని ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ఇద్దరు బీఆర్ఎస్ ను వీడారు. అయినా కడియం కూతురుకు పెద్దపీట వేశారు గులాబీ బాస్. దాన్ని నిలబెట్టుకోకుండా ఉన్న పళంగా కారు దిగి హస్తంతో షేక్ హ్యాండ్ ఇచ్చింది కడియం ఫ్యామిలీ. మినిస్టర్ క్వార్టర్స్ లో కడియం శ్రీహరి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం నాడు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు కడియం శ్రీహరి, అతని కూతురు కావ్య. మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేతల జంపింగ్స్ పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేకే కడియం వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయేవాళ్లు ఎలాగూ రాళ్లు వేసి వెళతారని వాటిని పట్టించుకోవద్దని క్యాడర్ కు సూచించారు. రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిని మళ్లీ బీఆర్ఎస్ లో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే, గానీ వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని వీడినా నష్టమేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్త కాదన్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్న తల్లికి ద్రోహం చేసినట్టేనన్నారు హరీష్. వెళ్లిన వారిని కాళ్లు మొక్కినా మళ్లీ తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందన్నారు. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనవి చేస్తా ఉన్నా. కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద. కడియం శ్రీహరి పార్టీ మార్పుపై తీవ్ర స్థాయిలో స్పందించారు ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు. ఎంతో మంది నిబద్ధత గల నాయకులను కడియం తొక్కేశారని మండిపడ్డారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారడానికి కడియమే కారణమని ఆరోపించారు. విలువల గురించి మాట్లాడే శ్రీహరికి విలువలే ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు.
ఇది న్యాయమా శ్రీహరి గారు? మీ వయసుకి ఇది దళిత సామాజిక వర్గంలో ఎంతో మంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపశువులు చేసి ఎంతో మందిని బలి చేసి వయసులో పెద్దవాళ్ళు మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో ఉమ్మడి జిల్లాకే మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా. నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత, బీబీ పాటిల్, రాములు, రంజిత్ రెడ్డి, బసునూరి దయాకర్ కారు దిగి జాతీయ పార్టీలోకి వెళ్లారు. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ బరిలో నిలుస్తున్నారు. మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, తాటికొండ రాజయ్య కూడా జంప్ అయ్యారు. వంతు రామ్మోహన్, బాబా ఫసీయుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా హస్తంగూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది.